హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇక్కడైతే ఏంటి ఉమ్మ అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజైతే మా మరిది గోధుమ రాయి ఈవెంట్, అదే పసుపు దంచడం అండి. అందుకే నేను ఈ శారీ అయితే కట్టుకోవాలనుకుంటున్నాను, అందుకే చూపిస్తున్నా. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండ్ మగ్గం వర్క్ కూడా వేయించుకొని, ఇదైతే నా సేమంతంకి మా అత్తయ్య గారు ఇచ్చారు ఈ చీర అయితే. దానికి తగ్గట్టు అన్నీ పెట్టికోట్ అన్నీ పెట్టుకున్నాయి ఇక్కడైతే. ఇది ముందు రోజు నైట్, అంటే 8న మాది అయ్యింది, 7న ముందు రోజు ఇవన్నీ పెట్టుకున్నా ఇక్కడైతే మొత్తం. దానికి సంబంధించిన జ్యువెలరీ, వడ్డాణం, పిన్నీస్లు సంథింగ్ అలాంటివన్నీ ముందు పెట్టేసా. బ్యాంగిల్స్, ఏదో మగ్గం వర్క్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇలా కట్ వర్క్ మోడల్ ఇప్పుడు ట్రెండ్ కదా. దాని తర్వాత ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ మొత్తం అన్నీ పెట్టుకున్న, బ్యాంగిల్స్, బింది అన్నీ ఇలా లుక్ రెడీ అయ్యాను. దాని తర్వాత ఇక్కడైతే అదే రోజు 7నే ఇలా బంతిపూలు కూడా గుచ్చుకుంటున్నాను నేనైతే, మొత్తం ముందు ద్వారాలకు అన్నీ పెట్టడానికి. దాని తర్వాత మేమే డెకరేషన్ చేయించుకున్నాం. ఈ క్లాత్ తానల్లో తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయించాము. ఇక్కడైతే డెకరేషన్ చూపిస్తున్నాం, ముందు ఎలా చేసామో. ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని ఇవన్నీ చేసుకున్నాం. చాలా బాగా వచ్చింది. అయితే డెకరేషన్ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చాలా బాగా, అసలు మేము అనుకోకుండానే చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఇక్కడైతే ఆ రోజు ఈవినింగ్ 7న ఈవినింగ్ ఇలా మేము ఇటు సైడ్, మా సైడ్ అయితే శ్రీకాకుళం సైడ్ అయితే ఇలాగా గిఫ్ట్స్ ఇస్తాము. ముందు రోజు నైట్ అయితే ఇవన్నీ మా పక్కింటోళ్ళు, మా ఇంటి రిలేటివ్స్ అందరూ ఇలా చేస్తున్నాం. మా పాప అయితే ఇక్కడ ఇలా చేస్తుంది. ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఇలా మొత్తం అన్నీ కడిగేసి బ్రాకలీ, తిరగల్లి ఇవన్నీ తిరిగేసి మొత్తం పసుపు రాస్తున్నాం అనమాట. మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టుకొని అవన్నీ చేస్తున్నాము. ఇక్కడైతే మొత్తం చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇక్కడైతే మొత్తం బొట్లనే పెట్టేసాము. పసుపు కుంకుమ మొత్తం రాసేసి మొత్తం బొట్లు పెట్టేసాం. తర్వాత ఇక్కడైతే దేవుడి దగ్గర అయితే ఇలాగా పసుపుతో అలికేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఇలా డెకరేషన్ చేసుకున్నాం చూడండి. ఇక్కడైతే మొత్తం ఇది మా చెల్లి, అదే పల్లవి, మా మరిది వాళ్ళ వైఫ్ది, మాది ఇలా కలిపేసి పెట్టాను. ఇక్కడైతే మొత్తం ఇలా డెకరేషన్ మొత్తం చేసుకొని ఫోటోషూట్ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మరి అది దంచిందంతా మరి క్యాప్చర్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే మాదే కాబట్టి ఫంక్షన్ మరి అవ్వలేదు. అది ఇక్కడ ఫోటోషూట్ మా మామయ్య అందరూ ఇక్కడ ఉన్నారు. అయితే మా చిన్న మామయ్య, మా హస్బెండ్ అందరిగా పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాం. షార్ట్ వీడియోలో వచ్చి ఉంటుంది, లాంగ్ వీడియో నేను చెప్తున్నా. ఇదో మా దేవుడు టెంపుల్ లాంటిది, ఇంటి దగ్గర అదే కదా మన టెంపుల్. ఇలా అయితే చూపిస్తున్నా చూడండి. మొత్తం డెకరేషన్తో బాగా జరిగింది, చాలా బాగా. తర్వాత కొన్ని పిక్స్ తీసుకొని చూడండి. ఇక్కడైతే మా పాప చిన్న వీడియో తీశాను చూడండి. ఇక్కడ మా మామయ్య వాళ్ళతో ఫోటోషూట్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. చాలా అందరం బాగా ఎంజాయ్ చేసాం మా మరిది ఈవెంట్ అయితే. ఇలా అయితే ఎంజాయ్ చేసాం. బాయ్ బాయ్.